నమస్తే అండి. ఈరోజు మనం వేరుశనగ పప్పులు ముద్దలు చేస్తాను. ఇవైతే మా అన్న కొడుకు తెచ్చాడు అతమ్మ చేసి అని బాగా కేజీ పైనే ఉన్నాయండి. బాగా దోరలుగా వేయించుకొనేసి లైట్గా అంతా పొట్టు తీలా నేను లైట్గా తీసా చూడండి. అంటే మరి అంతా తీస్తే ఎంత పోద్ది, ఇది సత్తవే కదా మనకి, అందుకని ఊరికే కొంచెం అటు కలిపి చెరిగేసి పొట్టు తీసి ఈ బాండల్లో పెట్టుకున్నాం. చూడండి, కేజీ పైన బెల్లం తీసుకున్నా, అంత ఎక్కువే ఉన్నాయి. ఇదిగో ఇది మొత్తం ఒక గిన్నె పెట్టి గ్యాస్ మీద చూడండి బెల్లం వేసేస్తున్నాను. బెల్లం వేసేసి చూడండి దానికి తగ్గట్టు ఒక గ్లాసు నీళ్లు పోసా. ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా పాకం రానియాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక గ్లాసు నీళ్ళు పోసి కాసేపు పాకం రానియాలి. ఇప్పుడే వేసాను, కరుగుతుంది. బెల్లం బాగా కరగబెట్టుకోవాలి. నీళ్ళల్లో ఇట్లా బాగా కరిగిపోయితే ఆ తర్వాత పాకం వస్తుంది మనకి. చూడండి కరిగిపోవాలి బాగా. అంత లోపల యాలక్కాయలు కొంచెం పొడి చేసుకుంటా. చూడండి యాలక్కాయల పొడి ఏంటంటే వేయాల్సిన పని లేదు, వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది. బాగా కలబెట్టేసి బాగా అరిసెలు పాకం వస్తల్లా ఇంకా ముదురు పాకం రావాలి. ముదురు పాకం వచ్చినప్పుడు మనం ఈ పప్పులు పోసి బాగా కలబెట్టేసి ముద్దలు చేసి పెట్టుకోవాలి. మళ్ళీ తీసుకోవచ్చు. కొంచెం నేను పాకంలోనే నెయ్యి కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి బాగా బెల్లము కరగాలి ఫ్రెండ్స్. కరిగేసి ఇప్పుడు ఇంకా పాకం వస్తుంది. చూడండి పాకం ఉడుకుతా ఉంది, బెల్లం కరిగిపోయింది, ఇంకా పాకం వచ్చే టైం అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ముద్ర పాకం రావాలి. అయితే ముద్ర పాకం వస్తే అప్పుడు ముద్ద వచ్చేసే టైం అయింది. చూడండి ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు ఈరోజు వంటలు? మేమైతే ఈరోజు ముందు టిఫిన్లు అయిపోయాయి, ఇది తయారు చేసేస్తున్నా. మా అబ్బాయి మా అల్లుడేలే అన్న కొడుకు ఇచ్చెళ్ళాడండి, ఇట్లా చేసిందని చేస్తున్నా. ముందు అబ్బాయి చేసేసి తర్వాత వంటలు చేసుకుంటాం మేము. మీ వంటలు అయిపోయాయా ఫ్రెండ్స్? ఏం కూరలు తెచ్చారు? చూడండి ఇట్లా బాగా కలబెట్టుకుంటా ఉండాలి. చుట్టూరు పాకాన్ని ఇట్లా కలబెట్టుకుంటా ఉండాలి బాగా.
దగ్గరికి చూపించానన్నా పాకం ఉడికేదా ఇట్లా చూపి పప్పులు పోసేది కూడా బాగా దగ్గరికి చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఇంకా రాలేదు, అట్లా ఉడకాలి బాగా. చూడండి ఇప్పుడు ఈ పాకము అరిసెలకు పోసేసుకోవచ్చు. పిండి బియ్యం పిండి కొంచెం ముదిరితే వేరుశనగ ముద్దలకి మనం పప్పులు పోయాలి. దీంట్లో నేను నెయ్యి యాలక్కాయలు వేసేసా, అంటే కొంచెం టేస్ట్కి. యాలక్కాయలు కూడా వేయబడలే, మొత్తం వేరుశనగ పప్పులే వేసేసుకుంటారు. నేనేమంటే కొంచెం నెయ్యి యాలక్కాయలు స్మెల్ కోసం వేసా ఫ్రెండ్స్. ఇంకొంచెం ఇప్పుడు అరిసెల పాకం ఇది చూడండి, అరిసెల పాకం కొంచెం ముదురు ఉండగా రావాలి. ఉండగా వస్తే అప్పుడు మనం వేరుశనగ ముద్దలకి పాకం తయారైపోద్ది. అయితే కొంచెం లేటు ఉడకాలి బెల్లం బాగా. నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకొని, మరీ తక్కువ పోస్తే ఊరికినే వచ్చేస్తుంది పాకం. కొంచెం ఎక్కువ పోసుకుంటే లేట్ అవుతుంది, ఉడికే కొంది టేస్టీగా ఉంటుంది మనకు బాగా రుచిగా. చూడండి ఇప్పుడు చూస్తాను పాకం వచ్చిందేమో. ఇంకా కొంచెం రావాలి. చూడండి ముద్ద పాకం కొంచెం తీగగా వచ్చింది పాకం. చూస్తున్నారు కదా, మనకి ముద్దగా రావాలి. బాగా వచ్చింది. ఇప్పుడు మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. బెల్లం పాకం మీదకి వచ్చేసింది. చూడండి పాకం మీదకి వచ్చేసింది పాకం. ఇంకా చూడండి ముద్ద ఇట్లా రావాలి. శనగ ముద్దలకి ముద్ద ఇట్లా రావాలి. ఇప్పుడు మనం పప్పులు పోసుకోవాలి. అరిసికి పోయకూడదు, ఇట్లా అరిసికి దాని పోసామంటే చెక్కులు అయిపోతాయి. గ్యాస్ మంట తగ్గించేసాను. ఇప్పుడు పప్పులు పోస్తా ఫ్రెండ్స్. సరిపోయిన వరకు పోస్తా, మిగిలితే తీసేసి మళ్ళీ పోస్తా. చాలా పోసేస్తున్నా. కొంచెం బెల్లమే ఎక్కువైంది ఫ్రెండ్స్. బాగా అయినా పర్వాలా, సలారే లోపలికి సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, పోసేస్తున్నా. సరిపోయింది ఫ్రెండ్స్. కేజీ పైన బెల్లం వేసాము. ఈ పప్పులు కూడా కిలో పైన ఉన్నాయి. కరెక్ట్గా పాకం వచ్చింది. కొంచెం చల్లారితే ముద్దలు కూడా వచ్చేస్తాయి. తెల్లగా పొట్టు తీసేయచ్చు, కానీ నేను తీల లైట్గా తీసా. మరీ తీసేస్తే సత్వం అంతా పోద్ది. పిల్లకాయలు తినేది కదా, మగ పిల్లకాయలు. అందుకని నేను పొట్టు ఏం చెరగల, కొంచెం లైట్గా తీసి చెరిగేసా. చూడండి ఫ్రెండ్స్, కలిపేసాను. కొంచెం పాకం ఉంది, కొంచెం చల్లారితే
ఈ కేకుల్లాగా అయితే బాగా వస్తాయి. ఇప్పుడు కేకుల్లాగా చేసుకోవాలన్నా కానీ ఇట్లా పోసేయచ్చు. నెయ్యి పోసేసి బాండ్ల ప్లేట్కి ఇట్లా చూడండి ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి వేసి పళ్ళెం తుడిచి పెట్టుకోవాలి మనం. ఇట్లా పళ్ళానికి నెయ్యి పోసి తుడుచుకోవాలి. ఇప్పుడు మనము కేకుల్లాగా పోయాలన్నా కానీ ఇది పోసేస్తే పళ్ళెంలో వచ్చేస్తుంది. కట్ చేసుకోవచ్చు తర్వాత మనం. కట్ చేసేదా రౌండ్ వాళ్ళు ముద్దలు చేసి ఉన్నారు. ఇది తింటే మంచిది ఫ్రెండ్స్. మనం సత్తువ, బెల్లం, వేరుశనగపప్పు పనిచేసేవాళ్ళు కానీ పిల్లకాయలు కానీ ఎవరమైనా తినచ్చు. తింటే అంత శక్తి బాగా. ఆ పిల్లకాయలు కూడా పని చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. అంతే. కొంచెం పాకం ఉంది తర్వాత పాకం బాగా వచ్చేస్తుంది. ఫోన్ చూద్దాం. ఇట్లా గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టుకొని మనం ఇట్లా తీసుకొని, ఎందుకంటే వేడి వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకు నీళ్లు పెట్టుకొని ఇట్లాగా మనం కొంచెం తడుపుకుంటా ఇవి చేసుకోవాలి. గట్టిగా అదిమేయాలి ముద్దని. చాలా కష్టం. ఇవి చేతరాని వాళ్ళు అయితే కొంచెం చేయలేరు. పాకం అవి చూసుకోవాలి. చూసుకొని ఇట్లా తడుపుకుంటా చేయాలి మనం. చెయ్యి కాలకుండా ముద్ద కూడా కట్టాలంటే మనం తడుపుకోవాలి చెయ్యి. చూడండి, నేను కొంచెం పెద్ద సైజే చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, చిన్నవి కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి కదా పెద్దవి చేసేసాను. ఇట్లా ఇట్లా తడుపుకోవాలి గిన్నెలో. అంటే వేడి కదా చెయ్యి, పాకం కాలకుండా మనకి ఇట్లా గెంటితో పాకంలో కూడా చేయి పెట్టకుండా గెంటితో ఇట్లా తీసుకొని ఇట్లా తడుపుకోవాలి. ఎవరైనా సరే బ్లౌజ్ వేసుకున్నా కానీ తడుపుకోవాలి. ముద్ద రౌండ్గా రావాలి కదా. ఆరిపోతూ ఉంటుంది. గట్టిగా ఆరిపోయినా కానీ కొంచెం సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ మనకి ముద్ద కట్టుకోవచ్చు, లూజ్ అవుతుంది. అందుకే కొంచెం తెలిసిన వాళ్ళుగా ఉండి చేయాలి. వేరుశనగ ముద్దలు కొంచెం కష్టమే, గబగబా చేయాలి. వేడిగా ఉంటుంది, పట్టుకొని ముద్ద చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను సైజులు కూడా చాలా పెద్దవి చేశాను. లడ్ల కన్నా పెద్దవి చేశాను. వాళ్ళు మగపిల్లలే, ఒకటి తిన్నా చాలు, అందుకని పెద్దగా చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం సింపుల్గా అయితే కొంచెం కష్టం. మీరైనా కానీ వేరుశనగ ముద్దలు పిల్లలు చేయలేరు, చేసేవాళ్ళు చేస్తారు, కొందరు చేయలేరు. అంటే ఇట్లా వేడివేడిగా పట్టాలా పిండి, పాకంలో చేయబెట్టాలి ఇట్లా. అందుకని కొంచెం తెలిసిన వాళ్ళే చేయాలి.
చూడు కాలిపోతూ ఉంటాయి, వేడివేడిగా ఉంటాయి, వేడివేడిగా ఉంటాయి. అప్పుడు మనం జాగ్రత్తగా ముద్ద కట్టాలి. చల్లారిపోతే మళ్ళీ గట్టిగా అయిపోద్ది. గట్టిగా అయిపోయిందని పడేయకూడదు. దాన్ని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మనం ముద్ద చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చేయాలి. ఒక తడవ మీరు ట్రై చేయండి. చూసారు కదా మా చెనా ముద్దలు. మా అల్లుళ్ళు చిన్న చిన్నవి చేయమంటే నేను పెద్ద పెద్దవి చేసాను. చిన్న చిన్నవి చేయలేము ఫ్రెండ్స్, ఎక్కువ కదా చేయలేము. చిన్న చిన్నవి కాలిపోతూ ఉంటుంది. అందుకే నేను పెద్దవి చేసేసా. ఒక్కోటైనా తింటారులే వాళ్ళు. ఇట్లా ముద్ద అయితే భలే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ముద్దురు పాకంగా చూడు ఊరికే వచ్చేస్తుంది. అయితే వేడి వేడిగా మనం పట్టుకొని చేసేదే కష్టం. ఇది కూడా పానీయకూడదు. బెల్లం తీయగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం తయారు చేసుకోవాలా వేరుశెనగ ముద్దలు. ఈరోజు మన ఛానల్లో అంతకుముందు చేసా కానీ కొంచెం అది బాగా రాల వీడియో పోయింది. మా అమ్మాయి తీసాడు పెట్టింది, గబక్కన ఏదో నొక్కేసిందంట పోయింది. ఇంక ఈరోజు మా అబ్బాయి తెచ్చాడు, అన్నయ్య కొడుకు చేసేయమని. అందుకని నేను వీడియో పెట్టాను మా ఛానల్లో. చూసి మీరు తినాలనుకుంటే నేను చెప్పిలా ముద్దురు పాకం అట్లా తయారు చేసుకోవాలి. మనం చేసుకొని ఒక తడవ తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పిన విధానం ఎలా వచ్చాయి. పాకం బెల్లం ఉండాలి, ముద్దురుగా ఉండాలి పాకం, ముద్దురు పాకం. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసింది వేరుశెనగ ముద్దలు. నేను చిన్నవి చేయాల, పెద్ద పెద్దవి చేశాను ఫ్రెండ్స్. రాలేదులే. చేయి కూడా క్లీన్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, చూడండి బాగా వచ్చాయి. ఇవి కొనాలన్నా ఒక ముద్ద ఎంత రేట్ అవుతుంది, పెద్ద పెద్దది చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే విధానం. ఇట్లా ఒక తడవ ట్రై చేయండి. మీరు ట్రై చేసి చూడండి, తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.